ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్న దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ జాబ్స్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 65,000కి పైగానే మీకు శాలరీ ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ మీకు పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాము. ఒకే ఒక చిన్న లైక్ చేస్తే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఒక వీడియో. సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గరే ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బెస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ చేత, మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యొక్క సీనియర్ ఫ్యాకల్టీస్ చేత మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ రైల్వేకి అండ్ ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డెమో వీడియోస్ ఒకసారి వినండి. మీరు ఏ కోర్స్ కావాలనుకుంటున్నారో ఆ క్లాస్కి సంబంధించి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క ఇయర్ 2026కి సంబంధించి థర్డ్ నోటిఫికేషన్ అన్నమాట. రైల్వేకి సంబంధించి పర్మనెంట్ జాబ్స్లో ఫస్ట్ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది ఈ సంవత్సరంలో. తర్వాత టెక్నీషియన్స్కి సంబంధించి ఇప్పుడేమో మనకి ఇది థర్డ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు ఇండికేటివ్ నోటీస్ చూడొచ్చు. 27th June అయితే వచ్చింది. ఆన్లైన్ అప్లికేషన్ మనకి రేపటి నుంచి అంటే 15th July నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 14th August వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో జాబ్స్కి సంబంధించి మీకు సపరేట్గా మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి డీటెయిల్డ్ వీడియో చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అప్లికేషన్ ప్రాసెస్ వీడియో. సో నాకు కూడా తెలుస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇది ఒక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి వర్క్ ఏముంటుందంటే మీరు రైల్వే యొక్క ట్రాఫిక్ని నియంత్రించాల్సి ఉంటుంది అనమాట. రైల్వే యొక్క రాకపోకలని నియంత్రించే జాబ్. అంటే మీరు ఏ రైలు అనేది ఏ ట్రాక్లో వెళ్ళాలి, సో అదంతా కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు చక్కగా ఏసీ ఆఫీసులో కూర్చొని సిస్టమ్ ముందు చేసేటువంటి జాబ్ ఇది. సో మీరు ఎక్కడికి బయట తిరిగే వర్క్ అనేది ఉండదు. ఈ జాబ్స్కి సెలక్షన్లో మీకు ఒక CBT ఎగ్జామ్ పెడతారు. దాని తర్వాత CBIT ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 120 minutes కండక్ట్ చేస్తారు. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 1/10 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే చూడండి, ఇక్కడ మనకి అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ క్యాపబిలిటీస్కి సంబంధించి నుంచి 60 క్వశ్చన్స్, లాజికల్ క్యాపబిలిటీ 20, మెంటల్ రీజనింగ్ నుంచి 20. సో ఈ విధంగా మనకి ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు. మీకు డీటెయిల్ సిలబస్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. మీకు కావాలంటే ఇక్కడ నోటిఫికేషన్ నుంచి టాపిక్ వైజ్గా మీరు సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వచ్చు. దాని తర్వాత మీకు ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో దాని తర్వాత మీకు నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారనమాట. సో కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వచ్చేసి ఏముంటుందంటే చాలామందికి తెలియదు ఇది. సో ఇందులో మీకు ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ అనేది ఎలా ఉంది, అబ్జర్వేషన్ ఎలా ఉంది, మీ రియాక్షన్ స్పీడ్ అనేది ఎలా ఉంది, మెంటల్ ఎబిలిటీ అండ్ మల్టీ టాస్కింగ్, ఇవన్నీ కూడా మిమ్మల్ని అయితే CBITలో అయితే టెస్ట్ చేస్తారు. ఇందులో వచ్చేసి ఏంటంటే మీరు 2 టెస్ట్ బ్యాటరీస్కి సంబంధించి ఇక్కడ మీరు కంపల్సరీగా మినిమం మీరు ఆ యొక్క దానికి సంబంధించి మీకు ఏదైతే టెస్ట్ పెడతారో దానికి మినిమం మీరు 100 మార్కులకి 42 మార్క్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇందులో మీకు ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. ఈ యొక్క CBIT అనేది వెయిటేజ్ వచ్చేసి ఏంటంటే CBT ఎగ్జామ్కి ఏమో 70% వెయిటేజ్, CBITకి ఏమో 30% వెయిటేజ్ అనేది తీస్తారు. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు ఏంటి అంటే మనకి రైల్వేకి సంబంధించి సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు అనమాట. సో దీనికి మీకు లెవెల్ 6 ప్రకారం బేసిక్ పేనే 35,400 ఉంటుంది. దీంతో పాటు ఇంకా DA, HRA ఇంకా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 65,000 వరకు మీకు ఇన్ హ్యాండ్ సాలరీ అనేది పొందొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఏ విభాగంలో మీరు డిగ్రీ పాస్ అయినా, BTech పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు.
సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు కదా. ఇక మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా మీరు ఫిజికల్లీ అన్ని ఫిట్గా అయితే ఉండాలన్నమాట. అన్ని రెస్పెక్ట్స్లో మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి A2 కేటగిరీ ప్రకారం మీకు విజన్, మీ యొక్క కంటి దృష్టి అనేది ఏ విధంగా ఉంది, మీ కంటి చూపుకి సంబంధించి కూడా విజువల్ యాక్టివిటీ అనేది చెక్ చేస్తారు. ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి, డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/9 వితౌట్ గ్లాసెస్ ఉండాలి, నో ఫాగింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ నియర్ విజన్ వచ్చేసి మీది SN 0.6 వితౌట్ గ్లాసెస్ ఉండాలి. అండ్ మీరు కంపల్సరీగా కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మైఫోపిక్ విజన్ ఇవన్నీ కూడా మీరు కంపల్సరీగా పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మీకు ఈ జాబ్కి సంబంధించి ఫైనల్ సెలక్షన్ అనేది చేసేస్తారు. రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు ఫిమేల్ క్యాండిడేట్స్ అండ్ అలాగే ఎక్స్ సర్వీస్మెన్, ట్రాన్స్జెండర్స్, SC, ST మైనారిటీ వాళ్ళు కేవలం 250 అనేది పే చేయాలి. మీరు CBT ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి అయితే రీఫండ్ అనేది చేసేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా 500 పే చేయాలి. మీకేమో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత 400 అమౌంట్ అనేది రీఫండ్ అనేది చేస్తారు. అంటే వీళ్ళు కేవలం 100 రూపీస్ అనేది పే చేస్తున్నట్లు లెక్క. సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి July 1, 2026 కల్లా మినిమం మీకు 20 నుంచి మ్యాక్సిమం 33 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో దీంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి క్యాస్ట్ వారిగా. OBC వాళ్ళు మీకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 36 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 38 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. PWD వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి 43 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ కూడా July 1, 2026 కల్లా ఎవరైతే గ్రాడ్యుయేషన్ అంటే మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా, BTech పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అయితే అవుతారు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ అనేది లేదు. టోటల్గా మనకి 119 వేకెన్సీస్తో అన్ని RRBస్లో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి 2026కి సంబంధించి ఇది మనకి థర్డ్ నోటిఫికేషన్ సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ అనమాట. మన సికింద్రాబాద్లో కూడా వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 119 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వచ్చింది. చాలా తక్కువ సంఖ్యలో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలాంటి నోటిఫికేషన్స్కి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి పోస్టు తక్కువనే కాబట్టి ఎవరు కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించారు. సో చాలా తక్కువ మంది అప్లై అయితే చేస్తారు. కాబట్టి ఎవరికైతే సీరియస్ ఇంట్రెస్ట్ ఉందో, సో మేము ఎఫర్ట్స్ పెట్టగలుగుతామని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం సో డెఫినెట్గా మీరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు రేపు అప్లికేషన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అయితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా డిగ్రీ అర్హతతో పర్మనెంట్ జాబ్ కొట్టేటువంటి మంచి ఛాన్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వాట్సాప్ ఛానల్లో మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్తో పాటు అప్లై లింక్ అనేది ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much guys.